వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్కారం అండి, మీడియా మిత్రులు నమస్కారం అండి. మాది గొల్లపురం మండలం కొడవలి విలేజ్ అండి. ఈ రోజున మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చారో ఆ పథకాన్ని కొనసాగిస్తూ 60 సంవత్సరాల పైబడిన వృద్ధులకి ఇంటికి వెళ్ళి స్తంభించుకుంటే వాళ్ళకి డోర్ డెలివరీ చేస్తూ మేము ముందుకు సాగుతున్నామండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వాదంతో ప్రభుత్వం మారాలి, పాలన మారాలన్న విధానంతో మేము ముందుకు సాగుతున్నామండి. ఈ రోజున మాకు 9260 మంది బళ్ళు ఉన్నాయండి. వాళ్ళతో పాటు వెలపర్లు 9260 మంది వెలపర్లు ఉన్నారండి. ఇది 18,500 కుటుంబాలను రోడ్డు పరిచే పరిస్థితి ఈ రోజు పవన్ కళ్యాణ్ పాలనలో ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం జరిగిందండి. ఇది మాకు అన్యాయం జరగకుండా న్యాయం జరిగేలా చేకూర్చాలని చెప్పేసి మేము మనం చేసుకుంటున్నామండి. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ నా నమస్కారాలండి. మాది కాకినాడ జిల్లా గొల్లపురం మండలం గొల్లపురం గ్రామం అండి. అయ్యా, మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి రేషన్ బియ్యం అనే పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి గత 4.5 సంవత్సరాలుగా ఈ పథకంలో కొనసాగుతున్నామండి. ఈ వ్యవస్థకి వచ్చినప్పటి నుంచి కూడా గత 2 సంవత్సరాలు కరోనా కాలంలో కూడా ఎంతో కష్టపడి ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా వాళ్ళందరికీ కూడా సేవలు అందించడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో మా తోటి ఎండిఎల్ను సుమారుగా 80 మందిని కోల్పోవడం కూడా జరిగిందండి. అయితే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం మా పైన లేనిపోని అభాండాలను మోపి ఇప్పుడు రేషన్ మాఫియాని మేమే తీసుకొచ్చాం అంటూ మా మీద నిందలు మోపడం అనేది సబబు కదండి. ఇదొక సబబు కారణంగా చూపించి మా వ్యవస్థను తొలగించడం, మమ్మల్ని తీయడం అనేది సబబు కాదని మేము విన్నవించుకుంటున్నామండి. అయితే ఈ కార్యక్రమంలో మొన్న విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కూడా తిండి తిప్పలు లేకుండా, నిద్ర నిప్పులు లేకుండా మా యొక్క ఎండీలు అందరూ ఎంతో కష్టపడి సేవలు అందించారండి. ఈ సేవలన్నింటినీ కూడా తమరు ప్రభుత్వం వారు తమరు దృష్టిలో పెట్టుకొని మాపై అభండాలు మోపకుండా మా యొక్క విధులను మాకు అప్పగించేలాగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. అయితే ఇందులో ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇందులో ఉన్న వాళ్ళందరూ పేద ప్రజలేనండి. మాలాంటి చిన్న వాళ్ళపైన మీరు ఇలా కక్ష కట్టి మా వ్యవస్థను తొలగించడం అనేది సబబు కాదని విన్నవించుకుంటున్నామండి. ఇదే పరిస్థితి చేస్తే సుమారుగా 9,260 మంది ఉపాధి కోల్పోవడమే కాకుండా మా తోటి మాకున్నటువంటి హెల్పర్లు 9,260 కుటుంబాలు వాళ్ళు కూడా కోల్పోవడం జరుగుతుందండి. ఇదే విధంగా 18,000 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందండి. కాబట్టి మీరు అందరూ కూడా మా పైన దయవుంచి మా యొక్క విధులను మాకు అప్పగించవలసిందిగా మరి కూటమి ప్రభుత్వం వారిని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అలా లేని పక్షాన మేము మా కుటుంబాలతో సహా మేము రోడ్డున పడి మొత్తం దేనికైనా సిద్ధం అని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నామండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. మాకు ఈ మొబైల్ వ్యాన్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారండి. ఇప్పటి వరకు మేము సాగిస్తున్నామండి. అలాగే మాకు అగ్రిమెంట్ కూడా ఉంది సార్ ఇందులో. ఎప్పుడంటే 2027 వరకు ఇచ్చారండి. అది ఇప్పుడు మాకు ఏ సమాచారం లేకుండా ఈ సివిల్ సప్లై మినిస్టర్ గారు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునండి మమ్మల్ని తక్షణం ఇప్పుడు తొలగిస్తున్నారండి. ఇందులో మేము కనీసం 20,000 మంది ఈ ఎండిఓలు అయితేనో ఎలపర్లు అయితేనో మేము ఇందులో బతుకుతున్నామండి. అలాంటిది ఎవరికి సమాచారం లేకుండా మమ్మల్ని అర్ధాంతరంగా నడి రోడ్డు మీద పరిచేసారండి ఇవాళ. అలాగే మేము కోరుకునేది ఏంటంటే అండి, మా నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, పేదలకు అందరికీ మంచి జరుగుతుంది అనుకున్నాం సార్. కానీ పేదలకు మంచి జరగడం మాట ఎలా ఉన్నా సరే కానీ మా 20,000 కుటుంబాలని మాత్రం నడివిరి చేసి రోడ్డు మీద పారేశారండి. అందుకు మేము ఏంటంటే ఇప్పటి వరకు రైతుల ఆత్మహత్య అని అందరూ అనుకున్నారు. ఈ రోజుని ఎండి ఆపరేటర్లు కూడా పురుగు మందు దాడి సావాలండి. ఏంటంటే మాకు ఏ దారి లేదు. ఇంట్లో చాలా మంది దీన్ని నమ్ముకునే మేము బతుకుతున్నామండి. అలాంటిది మీరు ఏం చేస్తారో పవన్ కళ్యాణ్ సార్, మీరు బళ్ళు ఇచ్చేస్తాం, మీరు బళ్ళు తిప్పుకోండి అంటున్నారు సార్. బళ్ళు తిప్పుకుంటే మాత్రం ఈ బళ్ళు దేని పని చేస్తే మీరు కూడా ఒకసారి నిర్ధారణ చేయండి. ఇది ఇప్పుడు మేము ఊళ్ళో తిప్పడానికే 2,000 నుంచి 1,500 పెట్రోల్ కావాల్సింది సార్. ఇటు విలేజ్ తిరుగుతాయండి. ఇది అలాంటిది మైలేజ్ రాని బళ్ళు మాకు అయాలు ఇచ్చారు. మేము ఏదో ఊళ్ళో కాబట్టి తిప్పుకుంటున్నామండి. గవర్నమెంట్ పరంగా ఇచ్చారు కాబట్టి నష్టమో లాభమో ఇప్పటి వరకు మేము ఎవరితో చెప్పుకోకుండా ఇందులో నష్టం వస్తుందో లాభం వస్తుందో అన్నది మాకు తెలుసండి. అలాగని గవర్నమెంట్ ఏంటంటే ఇంకోటి కూడా మన సివిల్ సప్లై కమిషనర్ ఒక్క నింద వేశారు. ఏంటంటే మచ్చ లేని మచ్చ ఎత్తే ఎంత బాధ ఉంటుందో అన్నది కొంత కూడా తెలుసుకోవాలండి. ఈ రేషన్ మాపి ఈ వ్యవస్థ వల్లే జరుగుతుంది అంటున్నారండి. మేము వచ్చి 4 సంవత్సరాలు అయింది సార్.
మీ వ్యవస్థ ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎప్పటి నుంచి రేషన్లో షాపులు నడుస్తున్నాయో కూడా మీరు ఒక్కసారి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మాట అనవసరం. లేకుండా ఎండి వ్యవస్థ వాళ్ళ మీద అనేది పోతుంది, వాళ్ళ మీద తోసేద్దామని మీరు ఏదో వంక ఒకటి పెట్టుకుని మా మీద కక్ష సాధింటున్నారు తప్ప మీరు పాలన సాధిందామని కాకుండా మా మీద కక్ష సాధింపుగా ఈ రోజు ఈ బళ్ళు తీసి మమ్మల్ని నడి రోడ్డు మీద పారేశారు. మా కుటుంబాలకి మాకు ఏం ఉపాధి కల్పిస్తారో దాన్ని మీరు ఆలోచించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నామండి. న్యాయంగానే జరగని పక్షంలో మా పిల్ల పీతలతో మా ఆడలతో మొత్తం కుటుంబ సభ్యులు అందరూ రోడ్డు మీద ఎక్కండి, మేము ఏ నిజానికైనా సిద్ధపడడానికి మేము తెగించుంటామని మేము కోరుకుంటున్నామండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.